మనమైతే ఇప్పుడు గాలిగోపురం దగ్గరికైతే వచ్చేసామండి. చాలా మంది ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటున్నారు స్వీట్ మెమరీస్ కోసం. మనమైతే ఇప్పుడు సెంటర్ పాయింట్ దగ్గరికైతే వచ్చేసామండి. చాలా మంది ఇక్కడ టిఫిన్ల కోసం, వాష్రూమ్స్ కోసం, స్నాక్స్ కోసం అయితే ఆగుతున్నారు. అది రిలాక్స్ అవ్వడానికి కూడా ఆగుతున్నారండి కొంతమంది అయితేనే. చాలా బాగుందండి ఇక్కడైతేనే. ఏదో ఒక ఊరు వచ్చిన ఫీలింగ్ అయితే ఉన్నది. చాలా రీజనబుల్ రేట్లు కూడా అయితే ఉన్నాయి ఇక్కడ. కొబ్బరి బొండాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి. అలాగే చాలా ఫ్రెష్ గా కూడా ఉన్నాయి. మనమైతే తీసుకోలేదండి తాగడానికి అయితేనే. మనమైతే ఇప్పుడు ఈ కనిపిస్తున్న స్తంభాల మీద గోవిందనామాలు అయితే చదువుకుంటానైతేనండి చాలా హ్యాపీగా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామండి. అలసట అనేది అంత తెలియట్లేదండి గోవిందనామాలు చదువుకుంటూ వెళ్తుంటేని. మేమిద్దరం అయితే కనుక ఎదరికైతే వచ్చేసామండి. మాతో పాటు వచ్చిన ముగ్గురు అయితే ఇంకా వెనకాల ఉండిపోయారండి. అందులోనే ఒక పర్సన్ ఉన్నారు కదండి, ఇందాక పూలు పట్టుకుని నడుస్తున్నారు కదా, ఆ పర్సన్ అయితే డైలా కొట్టేయడండి కంప్లీట్ గాని. మనం అయితే ఇప్పుడు పైన కనిపిస్తున్న రోడ్డు వచ్చేసండి కిందకి దిగుకెళ్లే రోడ్డు అండి. మనం కింద నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కనిపిస్తున్న యానిమల్ ఏ యానిమల్ నాకైతే తెలియదండి. మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ అయితే చేసి అయితే చెప్పండి. మనం అయితే ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే అందరూ గంటలు అయితే కడుతున్నారండి. ఒక వ్యక్తిని అయితే ఈ గంటలు కడుతున్నారు దేనికని అడిగితే ఏదైనా కోరుకుంటే తీరాలని గంట అయితే కడతారని చెప్పారు. ఇక్కడ కనిపిస్తున్న జింకలు అయితే చాలా జింకలు అయితే ఉన్నాయండి. ఇక్కడ కనిపిస్తున్న జింకకి అయితే కొమ్ములు అయితే ఎక్కువగా ఉన్నాయండి. అలా ఈ జింక అయితే సీనియర్ అనుకుంటండి. దగ్గరికి వచ్చినా ఏమైతే చేయలేదండి. కొంచెం భయం అయితే వేసిందండి దగ్గరికి వస్తుంటేనే. కానీ అయితే చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాయండి. చాలా జింకలు అయితే ఉన్నాయి. దాదాపు 30 జింకల దాకా అయితే ఉన్నాయి. ఈ కనిపిస్తున్న అన్నయ్య చూడండి, మన జ్యూస్ అయితే అమ్ముతున్నారండి. చాలా గట్టిగా అయితే అరిచి అమ్ముతున్నారండి అసలనే. మనం అయితే కనుక ఇప్పుడు కొత్త మండపం దగ్గరికి అయితే వచ్చామండి. 2830 మెట్లు అయితే ఎక్కాం. ఇంకా ఎక్కాల్సింది అయితే చాలా ఉన్నదండి. మనం అయితే రోడ్డు మార్గాన్ని అయితే వెళ్తున్నామండి ఇప్పుడైతేనే. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మెట్లు మార్గం గుండా వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్ అయితే చాలా బాగుందండి. పొద్దున్న అవడం వల్ల వాతావరణం చాలా కూల్ గా ఉంది మంచుతోని. మనం అయితే అసలు లొకేషన్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆ కనిపిస్తున్నది వచ్చేసి ఫ్యాన్లు వచ్చేసండి పవర్ సప్లై ఫ్యాన్లు అండి ఇవైతేని. కార్లు అయితే చాలా కిందకైతే వెళ్ళిపోతున్నాయండి. దర్శనం అయితే ఫ్రీగా అవుతుందేమో అనుకుంటున్నాం అండి. అలా అనుకోవడం తిరుపతి స్వామివారి దగ్గర దర్శనం గమ్మున అవడం అనేది అవదండి. మనం అయితే ఇప్పుడు ఉచిత దర్శనానికి అయితే వెళ్తామండి. కొంచెం లేట్ అయితే టైం పడుతుంది. మనం అయితే ఇప్పుడు మోకాళ్ళ మెట్లు గోపురం దగ్గరికి అయితే వచ్చేసామండి. మనం అయితే మోకాళ్ళ మెట్లు గోపురం ఎలా ఎక్కాం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. ఓం నమో